ఇదంతా కోర్టులో. రాజీవ్ గాంధీ గారు సార్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి అందరూ మాట్లాడారు కాబట్టి నేను క్లుప్తంగానే చెప్తాను. ఒకటి, ఇప్పుడు కోర్టుకి రావడమా రాకపోవడమా అనేటువంటిది ఖచ్చితంగా మనం ఇక్కడ ఎన్ని మాట్లాడుకున్నా అల్టిమేట్ గా జడ్జి గారు రమ్మంటే వెళ్ళాలా, పర్లేదంటే ఉండాలా. దట్స్ నాట్ బిగ్ టాస్క్. ఒకటి. రెండు, కేసులు ఎక్కువ ఉన్నాయి దించేసుకోండి అంటే మరి అలాగంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కోర్టు నుండి ఎగ్జామ్షన్ పొందారంట. మరి అలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు బెయిల్ ఎలా వచ్చింది? నాకు ఆరోగ్యం బాగాలేదు, కన్ను బాగాలేదు, లేదంటే ఇతర ఇబ్బందులు కలిగేసారు. ఆ ఇబ్బందులు అని నేను మెన్షన్ చేయను, కానీ ఆ ఇబ్బందులు ఉన్నాయని కోర్టులో పిటిషన్ వేసుకున్నారు. మరి ఇప్పుడు కోర్టుకి వెళ్ళడానికి అడ్డొచ్చినటువంటి అనారోగ్య సమస్యలు ఇప్పుడు మరి ఆయన రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, ఆయన ఎన్నికల ప్రచారంలో తిరిగారు కదా, అంటే కోర్టుకి వెళ్ళడానికి అయితే ఆరోగ్య సమస్యలు అడ్డం పెట్టుకుని బెయిల్ తెచ్చేసుకోవచ్చు, కోర్టు అయిపోయిన తర్వాత బయట తిరగచ్చు అంటే సవ్వ కాదు కదా. యాజ్ ఏ ఇండివిజువల్ మన డెమోక్రటిక్ సిస్టమ్ లో చట్టపరంగా మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకునేటువంటి హక్కు పౌరుడికి ఉంది. అంత మాత్రాన వారు ఏదో పిటిషన్ వేశారన్న దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి ఆయన ఇది తప్పించి తిరిగాడు, మిగతా ముఖ్యమంత్రులు వెళ్ళలేదా చేయలేదా అంటే వాళ్ళ కేసుల్లో ఉన్నటువంటి డెప్త్ ఏంటో, వాళ్ళు ఎందుకు రమ్మన్నారు. మరి అలాగైతే చంద్రబాబు నాయుడు గారు 18 కేసులు వేశారు. 18 కేసుల మీద స్టే ఎందుకు వచ్చింది? స్టే ఎందుకు తెచ్చుకున్నారు? మీ స్టేలు మీరే వికెట్ చేసుకుని నేను చాలా పునీతుణ్ణి అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు? స్టేలు తెచ్చుకున్నారంటే స్టే లేకపోతే ఆ కేసు శిక్షపడి దోషిగా నేను వచ్చేస్తానని భయపడి స్టే తెచ్చుకున్నారని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేనంటే అది సవ్వ. కాబట్టి ఇది ఎక్కువ లోతుకి వెళ్ళటం అనేటువంటిది ఈ యొక్క అంశం అంత పద్ధతి కాదు, అది గౌరవప్రదం కూడా కాదు. రెండవది, 1,00,000 కోట్లు ఎవరన్నారండి? ఈ 1,00,000 కోట్ల పదవి ఎక్కడి నుండి వచ్చిందండి? వాట్ ఈస్ దిస్ సార్? ఏంటి నాకు తెలిసి బహుశా ఒక ఛానల్లోనే ఆ కేసు పెట్టినటువంటి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారే చెప్పారు, 1,200 కోట్లు 1,500 కోట్లు అది కూడా ఆరోపణలు దానిలో సుమారు 800 కోట్లు 900 కోట్లు కూడా కొట్టేశారు, ఏమీ లేవని తేల్చారు, మిగతా వాటి మీద జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఆయన అంత సుస్పష్టంగా చెప్తే ఎక్కడికి వెళ్ళి వచ్చే ఈ 1,00,000 కోట్లు? ఎవరి 1,00,000 కోట్లు? ఎవరిచ్చిన 1,00,000 కోట్లు? ఎక్కడ దోచుకున్న 1,00,000 కోట్లు? ఈ 1,00,000 కోట్లు అన్న మాటకి ఇంకా అంతు అదుపు ఉండదా? కాబట్టి ఈ విష ప్రచారాన్ని ఎక్కడైనా ఆపండి. ఈ పాత చింతకాయ పచ్చడి మాటలు మనకు వద్దు. రెండోది, అంటే ఇప్పుడెవరు ఆ పదాన్ని పెద్దగా వాడటం లేదు. ఇప్పుడు 1,00,000 కోట్లు అనేటువంటి పదం ఎక్కడ వినలేదు నేనైతే ఈ మధ్య కాలంలో. ఇప్పుడే విన్నాను నేను 1,00,000 కోట్లు జనసేన మిత్రులు చెప్పినటువంటి మాట అయితే నేను ఎక్కిపిస్తాను. ఏమన్నాడు? ఇది 14 ఎలక్షన్ 14 ఎలక్షన్లు అప్పుడు అన్నారు కానీ ఇప్పుడు అంటలేదు. అంటే ఇప్పుడు పెరిగిందా సంఖ్య? మహేష్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఈ కేసుకు సంబంధించింది కాదు, ఖచ్చితంగా ప్రజా పరిపాలనకు సంబంధించిందే. 2000 మేమంటాం 2014 నుంచి 19 వరకు చండాలంగా దారుణంగా పరిపాలించారు, అందుకే ఓడిపోయారు, జనాలు గుర్తించారు పక్కన మేమంటాం. 2019-24 వరకు వీళ్ళు అసలు బాగా పరిపాలించాలి, అందుకే వీళ్ళకి తక్కువ మార్కులేసి వీళ్ళకి ఇంటిచారని వాళ్ళు అంటారు. గెలుపోవటం అనేటువంటి రాజకీయాల్లో ఉంటాయి. గెలిచినప్పుడు చప్పట్లు కొడతారు, ఓడిపోయినప్పుడు ఇది అంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంలో వీరే, నెత్తిరి కప్పుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని. కాబట్టి రాజకీయాల్లో గెలిపోవటం సహజం, గెలిచినప్పుడు జబ్బలు చచ్చుకోకూడదు, ఓడిపోయినప్పుడు బాధపడకూడదు. వి విల్ మూవ్ ఆన్ అంతే. దయచేసి కేజీహెచ్కి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పేదాన్ని నాకు అవకాశం కల్పిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. విశాఖపట్నం కేజీహెచ్ సార్, మా సొంత నియోజకవర్గం దక్షిణ